ఎవరో తెలియకపోయినా సరే ఒక వార్మ్ హార్ట్ తో నన్ను ఇన్వైట్ చేశారు. వాళ్ళతో కలిసి డిన్నర్ చేయడానికి. ఇప్పుడు మనం నార్త్ ఇండియన్ ఫుడ్ ని ట్రై చేయబోతున్నాము. వాళ్ళు ఏమేమి ఆర్డర్ ఇచ్చారో కూడా మీ అందరికి క్లియర్ గా చూపిస్తాం. మనలాగా టోకెన్ ని గట్టిగా అరిచి చెప్పరు. సో టోకెన్ ని డిస్ప్లే చేస్తారు. ఆ నెంబర్ కూడా మనకి స్లిప్ లో ఉంటుంది. అది వచ్చిందా లేదా అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అసలు నేను ఎక్కడికి వెళ్ళానో మీ అందరికి చెప్పలేదు కదా. మథురాకి వెళ్ళాను. అది నీ ఒక డ్రీమ్ డెస్టినేషన్ అంటే కాదు. నేను వెళ్ళబోయే నా డ్రీమ్ డెస్టినేషన్ కంటే ముందు మథురాని రీచ్ అయ్యాను. ఫస్ట్ అయితే చోలా బటారీ విత్ పూరి, సో దహికా చాట్, ఇంకా పాపడ్ కా చాట్. డిన్నర్ అన్నావక్క ఇవన్నీ కూడా స్నాక్స్ లో తింటావు కదా అంటే వాళ్ళందరూ డిన్నర్ కే తింటారంట. ఇంకా పావ్ బాజీ ఇవన్నీ కలుపుకొని వాళ్ళు డిన్నర్ లో తింటూ ఉంటే నాకే వింతగా అనిపించింది. ఇంకా వేరే ఛాన్స్ లేక వాళ్ళతో పాటు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళు ప్రతి ఫుడ్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇది ఇలా తినాలి అది అలా తినాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ టేస్ట్ చేస్తున్నంత సేపు కూడా నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఫర్ డామ్ షూర్ చెప్తా ఇదైతే నా కంఫర్ట్ జోన్ ఆఫ్ ఈటింగ్ అని నేను చెప్పను. బికాస్ నాకు కొంచెమైనా రైస్ కావాల్సిందే. నేను అన్నిటిని జస్ట్ టేస్ట్ చేశాను అంతే. ఫుల్ ఫ్లెజ్డ్ గా తినలేదని తాలి కూడా ఆర్డర్ చేశారు. ఫుడ్ డామ్ ష్యూర్ నార్త్ ఫుడ్ కాబట్టి కొంచెం తినేటప్పుడు అస్సలు అర్థం కాలేదు. అక్కడ స్వీట్ తినేసి కాముష్ అయిపోయాను. తాలి అయితే కంప్లీట్ చేయలేకపోయాను.